హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ధీరుస్ కిచెన్ అండ్ బ్లాగ్స్. ఇవాల్టి మన వ్లాగ్ వచ్చేసి బర్త్డే సెలబ్రేషన్స్ అండి. ఇది ఎక్కడ జరుపుకున్నాం, ఎప్పుడు చేసాం, ఎలా ఎంజాయ్ చేసాం అనేది ఈ వ్లాగ్లో పూర్తిగా నేనైతే తీసాను, మీ ముందుకైతే తీసుకొచ్చాను. ఈ వ్లాగ్ని పూర్తిగా ఎండ్ వరకు చూసి ఏమాత్రం స్కిప్ చేయకుండా చూసి ఎలా జరుపుకున్నాం అనేది మీ చిన్న కామెంట్ సెక్షన్లో కామెంట్ రూపంలో తెలియజేసేయండి. మీరు ఇలాంటి బర్త్డే సెలబ్రేషన్స్ కానీ లేదా చిన్న చిన్న అకేషన్స్ అయినప్పుడు ఎలా సెలబ్రేట్ చేసుకుంటారు, ఎక్కడ చేసుకుంటారు అనేది కూడా నాకు కామెంట్ సెక్షన్లో తెలియజేసేయండి. ఇక్కడ మా మమ్మీ బర్త్డే సెలబ్రేషన్స్ అనేవి సర్ప్రైజ్ చేశాము. మేము నలుగురం అమ్మాయిలము, మా అమ్మా నాన్నలకి అబ్బాయిలు లేరు, మేము నలుగురం కూడా అమ్మాయిలమే. అందరి కూడా మ్యారేజెస్ చేసేసారు. ఇలా సర్ప్రైజ్గా వాళ్ళకు బర్త్డే సెలబ్రేషన్స్ అనేది మా మమ్మీకి సర్ప్రైజ్ చేశాము. మా మమ్మీ అయితే చాలా బాగా హ్యాపీగా ఫీల్ అయ్యింది. ఎందుకంటే చిన్నప్పటి నుంచి వాళ్ళు ఎన్నో సాక్రిఫైస్ చేసి మన పుట్టినరోజులు, అలాగే చిన్న చిన్న అకేషన్స్, మ్యారేజెస్ తర్వాత కూడా ఎన్నో చిన్న చిన్న ఫంక్షన్స్ చేస్తూనే ఉంటారు. కానీ వాళ్ళ కోసం అంటూ వాళ్ళకంటూ ఏది చేసుకోరు. ఏది చేసినా పిల్లలకని వాళ్ళకని చేసి అందులోనే వాళ్ళ సంతోషాన్ని వెతుకుతూ ఉంటారు. కాబట్టి ఇలాంటి అమ్మా నాన్నల కోసం మనం కూడా ఏదైనా చిన్న చిన్నగా ఇలా వాళ్ళు సంతోషపడే విధంగా చిన్న చిన్న అకేషన్స్ కానీ, ఇలా బర్త్డే సెలబ్రేషన్స్ కానీ, మ్యారేజ్ డేస్ కానీ చేస్తూ ఉంటే వాళ్ళు హ్యాపీగా ఫీల్ అవుతారు. అంటే హ్యాపీ మీన్స్ వాళ్ళకు ఉన్న టెన్షన్స్ని మర్చిపోయి చాలా చిన్నపిల్లల్లాగా మనతో పాటు కలిసిపోతారు. అలాగే ఇక్కడ మా అక్క వాళ్ళ మ్యారేజ్ డే కూడా అదే రోజు కావడంతో అలాగే వాళ్ళు కూడా ఇందులో కేక్ కట్ చేసి ఎంజాయ్ చేసాము, సెలబ్రేట్ చేసుకున్నాము. ఇక్కడ మా మమ్మీ బర్త్డే అలాగే మా అక్క వాళ్ళ మ్యారేజ్ డే కూడా రెండు కూడా ఒకే డే కావడంతో మాకు రెండు కూడా ఒకే రోజులో ఎంజాయ్ చేసాము. చూస్తున్నారు కదా, అందరము ఉంటే ఆ చిన్న అకేషన్ అయినా కూడా చాలా సెలబ్రేషన్ లాగా అనిపిస్తుంది. అంటే అందరం కూడా సరదాగా ఎన్నో కబుర్లు చెప్పుకుంటూ ఆడుతూ పాడుతూ ఇలా సెలబ్రేట్ అయితే చేసుకున్నాము. ఇది మేము కొత్తపేటలో ఉన్న 7 స్క్రీన్స్ హోమ్ థియేటర్లో చేసుకున్నాము. దీని డీటెయిల్స్ కావాలంటే మీరు కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. అవుట్ సైడ్ ఫుడ్ అనేది అలో ఉంటుంది, ఎందుకంటే తెలియని వాళ్ళు ఎవరైనా అడుగుతారనే ఉద్దేశంతో మాత్రమే చెప్తున్నాను. ఇలాంటివి ఎన్నో ఉన్నాయి కాబట్టి మనం చేసుకునే అకేషన్ని బట్టి, మనం మెంబర్స్ని బట్టి దీనికైతే మనము కాస్ట్ అనేది పెట్టుకోవడం జరుగుతుంది. ఇలా మేము అక్క చెల్లెలమైతే చిన్నపిల్లల్లాగా మారిపోయి ఎంజాయ్ చేసాము. బంగారము మేము నలుగురం కలిసి ఉన్నామంటే ఆ సరదానే వేరు, ఆ సంతోషమే వేరు. మమ్మల్ని చూస్తూ మా అమ్మా నాన్నలైతే మురిసిపోతారు, సంతోషపడతారు. వాళ్లకు మేము నలుగురిని చూసామంటే ఎక్కలేని కొండంత ధైర్యం వచ్చేస్తుంది మా నాన్న అమ్మకైతే. ఎందుకంటే వాళ్ళకు మేమే కొడుకులమైన కూతుళ్ళమైన కాబట్టి ఇలాంటి సెలబ్రేషన్స్ ఇలా అమ్మ నాన్నల కోసం చేస్తే వాళ్ళైతే సంతోషపడతారు. నేనైతే గట్టిగా నమ్ముతాను. ఎందుకంటే వాళ్ళు ఎన్నో టెన్షన్స్తో ఎంతో చిన్నప్పటి నుంచి వాళ్ళు మనల్ని పెంచి పెద్దవాళ్ళని చేసే క్రమంలో ఎన్నో టెన్షన్స్ పడుతూ ఉంటారు. అవన్నీ కూడా మనం తల్లైన తర్వాత మన పిల్లలకు చేస్తూ ఉంటేనే మనకు అర్థమవుతుంది ఆ టెన్షన్స్ కానీ, ఆ బాధలు కానీ. అలాంటి వాళ్ళకు కొంచెం ఓదార్పుగా, కొంచెం టెన్షన్ ఫ్రీ కావాలంటే ఇలాంటి చిన్న చిన్నగా మనం ఇంట్లో చేసుకున్న సంతోషపడతారు. అలా చేయండి మీరు కూడా. మీ అమ్మా నాన్నలు కూడా ఇలా కొన్ని తీపి జ్ఞాపకాలను అయితే ఇవ్వాలి మనం. ఇలా మా అమ్మతో మా నాన్నతో చాలా అంటే చాలా ఎంజాయ్ చేసాము. అస్సలు అనుకోలేదు ఇంత బాగా మేము సెలబ్రేట్ చేసుకుంటాము, ఇంత ఎంజాయ్ చేస్తాము అనేది. ఇక్కడ అందరికీ కూడా ఇద్దరిద్దరు పిల్లలు అయితే ఉన్నారు. 8 మంది పిల్లలు ఇక్కడ ఫుల్గా ఎంజాయ్ చేసి అసలు డ్యాన్స్తో, పాటలతో, ఆటలు పాటలతో ఎంజాయ్ చేసేసారు. 2.5 అవర్స్ అయితే మాకు ఇచ్చారు. అసలు 2.5 అవర్స్ అనేవి 2 మినిట్స్లో అయిపోయినట్టుగా అనిపించింది మాకైతే. ఇంకా 2 అవర్స్ ఇస్తే బాగుండు అన్నట్టుగా ఎదురు చూసాము, కానీ టైం అయిపోతుంది కాబట్టి ఎంజాయ్ చేసాం. మా నాన్న అయితే చిన్నపిల్లలాగా మారిపోయి మాతో ఫుల్గా డ్యాన్స్ చేసేసాడు. ఇలాంటి అకేషన్స్ని, ఇలాంటి సెలబ్రేషన్స్ని మీరు కూడా సెలబ్రేట్ చేసుకోవాలని నేనైతే కోరుకుంటున్నాను. ఈ వ్లాగ్ని మీ ముందుకు తీసుకురావడానికి ముఖ్య కారణం తల్లిదండ్రులను వీలైనంతగా మనం సంతోషపెట్టాలి. అది ఉన్నంతలో, మనకున్నంతలో వాళ్ళని సంతోషపెట్టాలి.
ఈ వ్లాగ్ మీకు నచ్చిందనే అనుకుంటున్నాను. చాలా ఎంజాయ్ చేశాము మేమందరము కూడా. నేను మళ్ళీ చెప్తున్నానని కాదండి, ఇలాంటి హ్యాపీనెస్ మళ్ళీ రావు. వచ్చినప్పుడే ఎంజాయ్ చేసేయాలి, చిన్న పిల్లల్లాగా సరదాగా ఎంజాయ్ చేయాలి అని నేనైతే కోరుకుంటున్నాను. ఇలాంటి మరిన్ని వ్లాగ్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. మరొక్కసారి మా మమ్మీకి హ్యాపీ బర్త్డే విషెస్ చెప్తున్నాను. లవ్ యూ అమ్మ, ఐ లవ్ యూ సో మచ్. విష్ యూ మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే అమ్మ. ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో సంతోషంగా ఆరోగ్యంగా జరుపుకోవాలని నీ నలుగురు కూతుళ్ళము మనవళ్ళు మనవరాళ్ళతో కోరుకుంటున్నాము. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ ఫ్రెండ్స్.